అయితే వెళ్ళిపోతాం. 125 కిలోమీటర్స్. గండికోట వాటర్ ఇదంతా చుట్టుముట్టు అక్కడ చూసా లాంగ్ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంది. హాయ్ హలో నమస్తే అందరికీ. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం కర్నూలు నుంచి తిరుపతికి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు సిటీ నుంచి తిరుపతికి అయితే ట్రైన్ జర్నీ వ్లాగ్ చేయబోతున్నాం. ఇంకా ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు. మన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. మన కోచ్ పొజిషన్ S2. మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12708. ఇది నిజాముద్దీన్ నుంచి తిరుపతి దాకా వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. మొత్తం అయితే ట్రావెల్ చేయట్లేదు. మనం కర్నూలు నుంచి తిరుపతి వరకే 400 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయబోతున్నాం. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే బయలుదేరబోతుంది. ఇంకా ట్రైన్ రాలేదు. ఈ ట్రైన్లో వచ్చేసి 3 క్లాసెస్ అయితే ఉంటాయి. అంటే కోచెస్ అంటారు కదా, బోగీలు. ఒకటి AC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్, ప్యాంట్రీ అయితే ఉంటుంది. దీంట్లో AC 1 టైర్ అయితే ఉండదు. వచ్చేసి మనకు ఫస్ట్ ఇనాగ్రల్ అనేది వచ్చేసి మనకి 2005లో March 21లో స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే కింద అయితే వస్తుంది, డివిజన్ కింద. మొత్తానికి అయితే మన సీట్కి అయితే చేరుకున్నా. విండో సైడ్ అయితే బుక్ చేసుకున్నాం నేను, కర్నూలు టు తిరుపతి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 360 అబోవ్ అలా పడింది. అన్ని ఇంక్లూజెస్ ఆఫ్ ఆల్ చార్జెస్ కలిపి 360. నార్మల్ అంటే 270 అలా పడుతుంది టికెట్ ప్రైస్ అయితే. ఇంకా మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి నిజాముద్దీన్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్కి అయితే వస్తుంది. ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ నుంచి తిరుపతి వరకు టోటల్ డిస్టెన్స్ 2300 కిలోమీటర్స్ అయితే ఉంది. దాదాపు 6 స్టేట్స్ అయితే కలుపుతూ వెళ్తుంది. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్. లాస్ట్ స్టాప్ వచ్చేసి మన తిరుపతిలో స్టాప్ అవుతుంది. మనం ట్రావెల్ చేసేది 400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి ట్రైన్లో తిరుపతి వరకు. మన ట్రైన్ అయితే అఫీషియల్ టైం కన్నా ఒక 20 మినిట్స్ ముందే వచ్చింది. 1:07 మన కర్నూలు చేరుకుంది. కానీ 1:26 బయలుదేరింది. ఇక్కడ నుంచి బయలుదేరింది ఇప్పుడే స్టేషన్ నుంచి. దాదాపు 20 మినిట్స్ ముందే అయితే మనకు డిలే లేకుండా ఆన్ టైం ముందే వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది డోన్. మన జర్నీలో మొత్తం ఒక 7 స్టాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఎండింగ్ తీసేస్తే 5 స్టాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మన కర్నూలు స్టేషన్లో. ఎక్స్పాండ్ చేస్తున్నారు. బాయ్ బాయ్ మన కర్నూలు సిటీ. నెక్స్ట్ స్టాప్ మనది డోన్. మన కోచ్ 130 కిలోమీటర్ స్పీడ్తో అయితే క్రూజ్ స్పీడ్తో వెళ్తుంది. స్పీడ్ లిమిట్ మన హంద్రీ కేసీ కెనాల్ పక్కనే. మన ఇండియాలో నది పైనే కాలువ ఉండడం ఇదే ఫస్ట్ మన కర్నూలు జిల్లాలో. స్పీడ్ అందుకుంది. హజరత్ బాబోయ్ ఏం స్పీడ్ కొడుతున్నాడు బాబోయ్, సూపర్ ఫాస్ట్. మన జర్నీలో టోటల్గా 7 స్టాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ స్టేషన్, ఎండింగ్ స్టేషన్ తీసేస్తే మొత్తం 5 స్టేషన్స్ అయితే
స్టాప్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా మన జగన్నాథ్ మన క్రూజింగ్ స్పీడ్ అయితే చూడొచ్చు. ఎల్హెచ్పికి వచ్చేసి ఉండడం వల్ల బాబాయ్ స్పీడ్ కొట్టేస్తున్నాడు. 108 110 అయితే స్పీడ్ అందుకుంది మన క్రూజింగ్ స్పీడ్. 110 క్రాస్ అయింది. మాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 km/h. స్టాఫ్ అయితే క్లీన్ చేస్తున్నారు వచ్చేసి. నీట్నెస్ బాగుంది ట్రైన్ అయితే. పల్లి తీసుకున్నా, 20 రూపీస్ తీసుకున్నాను. టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంటుందో. ఆనియన్ వేసి బాగా ఉంది టేస్ట్ అయితే, పర్లేదు. మా ట్రైన్ వచ్చేసి బోగోల్ స్టేషన్లో అయితే స్టాప్ చేశారు. మేబీ హాల్ట్ ఉండొచ్చు సిగ్నల్ ప్రాబ్లం వల్ల. అదే అఫీషియల్గా స్టాప్ అయితే లేదు ఇక్కడ బోగోల్ స్టేషన్లో. బ్యాక్ సైడ్ చూస్తున్నాను. ఇక ఈ ట్రైన్లో నచ్చింది ఏదంటే నీట్నెస్ బాగుంది. నిజాముద్దీన్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నీట్నెస్ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనది డోను. ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన ట్రైన్ 20 minutes త్వరగా వచ్చింది కర్నూలుకి అయితే. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఒక 10 minutes డిలేలో నడుస్తుంది. ఇప్పుడు సిగ్నల్ పడింది అనుకుంటా, హాల్ట్ ఉంది అనుకుంటా ఇప్పుడు. అందుకే మా ట్రైన్ అయితే స్టాప్ చేశారు బోగోల్ స్టేషన్లో. అయితే స్టాప్ చేశారు ఇప్పుడు. సిగ్నలింగ్ ఇష్యూ అనుకుంటా, స్టాప్ అయితే చేశారు. హాల్టింగ్ ఉంటుంది. స్టార్ట్ అయింది, మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ట్రైన్ అయితే బయలుదేరింది బోగోల్ స్టేషన్ నుంచి. మన నెక్స్ట్ స్టేషన్ డిస్టెన్స్ వచ్చేసి 20 kilometers లాంగ్లో ఉంది డో నుంచి. డోన్కి ఇంకా 20 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. డోన్లో అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes ఉంది. మనం డోన్లో మేబీ లంచ్ అయితే చేద్దాం, పార్సల్ తీసుకుంటాం. రైట్ లో మనం డోన్ స్టేషన్ దగ్గరికి అయితే ఉన్నాం. స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ 2 ట్రాక్స్ అయితే ఉంటాయి. అక్కడ వచ్చేసి అనంతపూర్ బెంగళూరు రూట్ అయితే వెళ్తుంది. ఇంకో రూట్ వచ్చేసి మనది నంద్యాల గిద్దలూరు ప్రకాశం ఆ సైడ్ అయితే వెళ్తుంది. 2 ట్రాక్స్ అయితే ఇక్కడ కలుస్తాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి బెంగళూరు సైడ్, అనంతపూర్ బెంగళూరు ఈ సైడ్ అయితే వెళ్తున్నాం. ఆ ట్రాక్ చూస్తున్నారు కదా, ఆ ట్రాక్ వచ్చేసి మనకి నంద్యాల గిద్దలూరు ఆ ట్రాక్ అయితే తీసుకెళ్తుంది. విజయవాడ వైజాగ్ అయితే ఆ ట్రాక్ అయితే వెళ్తుంది. ఆ 2 ట్రాక్స్ అయితే ఇక్కడ కలుసుకుంటాయి డోన్ జంక్షన్ లో. డోన్ జంక్షన్స్ కి అయితే చేరుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ స్టాప్ మనది తాడిపత్రి. డోన్ జంక్షన్ చేరుకున్నాం. 54 kilometers జర్నీ అయితే చేసాం ఇప్పటి వరకు. రష్ కూడా చాలా ఉంది. తిరుపతికి తిరుమలకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రష్ మామూలుగా లేదు. డోన్లో అయితే నేను వెజ్ బిర్యానీ తీసుకున్నా. 70 rupees వెజ్ బిర్యానీ అంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. వెజ్ కాస్ట్ 70 rupees అయితే పడింది. ఇక్కడ 1/2 hour అవుతుంది అనుకుంటున్నా ట్రైన్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ట్రైన్ అయితే 20
దాదాపు హాఫ్ అన్ అవర్ తర్వాత మన ట్రైన్ అయితే కదిలింది డోన్ స్టేషన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ మనది తాడిపత్రి. ఇక్కడ లోకో చేంజ్ అయింది అనుకున్నా. ఇప్పుడే ఒక డోర్ నుంచి స్టార్ట్ అయింది ట్రైన్. పక్కనే సేమ్ ట్రైన్ కాకపోతే అది యశ్వంతపూర్ వెళ్తుంది. యశ్వంతపూర్ అనమాట, తిరువనంతపురం అనుకుంటా. ఢిల్లీ నుంచి తిరువనంతపురం మన పక్క ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ 2 నుంచి బయలుదేరింది. డోన్ నుంచి నెక్స్ట్ స్టాప్ అంటే వచ్చేసి తాడిపత్రి. నాన్ స్టాప్ 100 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళబోతుంది మన ట్రైన్. ఇంకా దాదాపు 30 మినిట్స్ అయితే హాల్ట్ అయితే ఉంది డోన్ జంక్షన్లో. మనమైతే గుత్తి జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. చూసారా ట్రైన్ ఎలా వెనకాల తిరుగుతుందో? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. గుత్తి జంక్షన్కి అయితే చేరుకోబోతున్నాం. స్టాప్ అయితే లేదు ఇక్కడ గుత్తి జంక్షన్. అది తెలిసి స్కిప్ చేస్తారనుకుంటున్నా. స్టేషన్లో స్లో అయింది. గుత్తి జంక్షన్ స్టాప్ అయితే లేదు నాకు తెలిసి ఇక్కడ. లేదా సిగ్నలింగ్ ఉంటే తప్ప స్టాప్ అయితే లేదు. ట్రైన్ అయితే ఆన్ టైంలో నడుస్తుంది. డీలే అయితే అస్సలు లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది కదా. స్టాప్ లేదు కదా, ఎందుకు టైం వచ్చేసి ఇప్పుడే మన ట్రైన్ అయితే గుత్తి జంక్షన్ నుంచి బయలుదేరింది. పక్కన చూశారు కదా, పెట్రోల్ ట్యాంక్ అయితే ఉన్నాయి, వ్యాగన్స్. ఒక 2 మినిట్స్ డిలే తర్వాత మన ఛానల్ అయితే స్టార్ట్ అయింది. స్టేషన్ గుత్తి జంక్షన్ నుంచి. ఒక షెడ్ అయితే ఉంది గుత్తి జంక్షన్. లోకో షెడ్. గుత్తి జంక్షన్ దాటితేనే 120, 130 అలా కొట్టేస్తున్నాడు. స్పీడ్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు. బాబాయ్ ఫుల్ స్పీడ్ అయితే అందుకున్నాడు. 120+ అయితే వెళ్తున్నారు లోకో పైలట్ అయితే. 120, 122 ఇదే స్పీడ్లో వెళ్ళిపోతే ఆన్ టైంలో అయితే ఆన్ టైం కన్నా ఇంకా ముందే వెళ్ళిపోతాం. 125 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ చూడండి ఒకసారి. దాదాపు 10 మినిట్స్ తర్వాత ఇక్కడ జక్కల్ చెరువు అనే స్టేషన్లో అయితే స్టాప్ చేశారు. క్రాసింగ్ కూడా ఏం లేదు, ఎందుకు ఆపారో మరి తెలియదు. మధ్యలో హాల్ట్ అయితే ఉన్నాయి. జక్కల చెరువు స్టేషన్లో ఆపేశారు. ఒక 10 మినిట్స్ అయింటుంది అనుకుంటా స్టాప్ చేసి. ఇక్కడ బయలుదేరింది
జక్కల చెరువు స్టేషన్ నుంచి అదిగో చూడండి జక్కల చెరువు. నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది ఏమనుకుంటే మధ్యలో సిగ్నల్స్ అయితే ఉన్నాయి, హాల్ట్ ఉంటుంది నాకు. 3 minutes డిలే తర్వాత తాడిపత్రికి అయితే చేరుకున్నాం. ట్రైన్ అయితే మామూలు స్పీడ్ కాదు, ఇప్పటి వరకు 150 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకా 200 కిలోమీటర్స్ పైన పోవాలి, 250 కిలోమీటర్స్ అనుకుంటున్నా. ఇంకా 250 కిలోమీటర్స్ జర్నీ అయితే చేయాలి. స్టార్ట్ అయింది తాడిపత్రి స్టేషన్ నుంచి. 2 minutes అఫీషియల్ స్టాప్ తర్వాత మనం నెక్స్ట్ అయితే ఎర్రగొండ జంక్షన్కి అయితే చేరుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనం 157 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకా 250 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. నెక్స్ట్ మనం అనంతపూర్ డిస్టిక్ నుంచి కడప డిస్టిక్కి అయితే ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ స్టాప్ ఎర్రగుంట్ల. బాయ్ బాయ్ తాడిపత్రి. నెక్స్ట్ మనం ఎర్రగుంటలో కలుద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గంటికోట వాటర్ లేదంట. ముందు అక్కడ చూసా లాంగ్ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంది. గండికోట బ్యూటిఫుల్ సీనరీ కదా. ట్రైన్ చూడండి ఎలా వెనుక తిరుగుతుంది. ఎక్సలెంట్ వ్యూ కదా, వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయండి. మా హిల్స్ పైన ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కదా, విండ్ స్టార్ట్ అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు విండ్ ద్వారా. చూసారు మన ట్రైన్ అయితే ట్రాక్ మారుతుంది, పాములాగా మెలికలు. రైట్ నౌ మనకి ఇప్పుడు ఎర్రగొండ స్టేషన్ మీద చేరుకున్నాం. నెక్స్ట్ స్టాప్ మనది కడప ఎర్రగొండ. వెల్కమ్ టు ఎర్రగొండ స్టేషన్, ఎర్రగొండ జంక్షన్. ఎర్రగొండ జంక్షన్ కదా చేరుకున్నాం. కరెక్ట్ 5 అయింది టైం. 5కి మనం ఎర్రగొండ జంక్షన్ కదా చేరుకున్నాం. మనది నెక్స్ట్ స్టాప్ ఇంకా కడప. ఇప్పటి వరకు మనం 226 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం. ఈ ట్రైన్లో నచ్చింది ఏదంటే ఆన్ టైం అంటే ఆన్ టైంలోనే బయలుదేరుతుంది. ఎర్రగొండ నుంచి 5:14కి బయలుదేరాలి. కరెక్ట్ ఆన్ టైం 5:14 కలిగించాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది కడప. బాయ్ బాయ్ ఎర్రగొండ జంక్షన్. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము. ఎర్రగొండ జంక్షన్. బాయ్ బాయ్.
ప్రజెంట్ అయితే మనం కడప స్టేషన్కి అయితే చేరుకున్నాం. కడప స్టేషన్కి రావడం ఫస్ట్ టైం ఇది. తిరుపతికి వెళ్ళడం కూడా ఇది ఫస్ట్ అనుకోండి. ఫస్ట్ టైం అయితే కడపలో కాలు పెట్టబోతున్నా. మన పాదం మొట్టమొదటిసారిగా మోపబోతున్నాం కడప గడ్డ మీద. శర్వ కడప నేమ్ వింటేనే అదో రకమైన ఫీలింగే వేరప్ప. కడప మన కడప కానీ కర్నూలు కానీ రాయలసీమ పేర్లు వింటుంటేనే ఒక రేంజ్ లో ఉంటది ఫీల్. అయితే మనం ఈరోజు ఫస్ట్ టైం కడపలో అయితే మనం కాలు మోపబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాం కడప గడ్డ మీద. లెట్స్ గో. కడప స్టేషన్ ఫస్ట్ టైం విజిట్ చేయబోతున్నా. నెక్స్ట్ స్టాప్ మనది రేణిగుంట. ఇప్పటి వరకు కర్నూలు నుంచి 265 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. స్టేషన్ దిగా ఫస్ట్ టైం అడుగు పెట్టే కడపలో అయితే. కడప రైల్వే స్టేషన్ నుంచి చేరుకునే వాటికి 5:45 అయింది. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. కడప నుంచి ఇప్పుడే బయలుదేరింది మన ట్రైన్. 2 minutes హాల్ట్ తర్వాత నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి రేణిగుంట. మధ్యలో ఏమైనా స్టాప్స్ ఉన్నాయేమో తెలియదు, మరి సిగ్నల్స్ వల్ల సిగ్నల్స్ ఇష్యూ ఉంటే చెప్పలేము. నాకు తెలిసి ఇంకా మధ్యలో స్టాప్స్ ఏం లేవు అనుకుంటున్నా. మనం తిరుపతికి వెళ్ళేసరికి 8:30 8:40గా కావచ్చు. తిరుపతికి వెళ్ళడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం, మొదటిసారి అయితే తిరుపతికి వెళ్తున్నా. వీలైతే దర్శనం చేసుకుందాం స్వామివారి కడప. మనం రాజంపేటలో అయితే ఉన్నాం. రాజంపేట రైల్వే స్టేషన్. ఇంకా స్టాప్ అయితే లేదు, స్టాప్ లేదు కాబట్టి ఇక్కడ ఆపుతారో లేకపోతే సిగ్నల్ పడుద్దో తెలీదు. రాజంపేట చేరుకున్నాం ఇప్పటి వరకు. రాజంపేటలో అయితే స్టాప్ లేదు, స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇంకా ఆపుతారేమనుకున్నా, రాజంపేటలో స్టాప్ లేదు కదా, ఆపలేదు మన ట్రైన్. బాయ్ బాయ్ రాజంపేట.
గైస్ మీ నుంచి నాకు సపోర్ట్ అయితే లేదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి. అంత వాచ్ టైం అయితే ఏం రావట్లేదు, వ్యూస్ కూడా అంతగా రావట్లేదు నాకు ఎందుకో తెలియదు. మరి ఇంకా వ్యూస్ అయితే చాలా పడిపోయినాయి, వాచ్ టైం ఇంకా చాలా దారుణంగా డ్రాప్ అయింది. మంత్లీ 300 వాచ్ అవర్స్ అయితే వచ్చేది, ఇప్పుడు కనీసం 100 వాచ్ అవర్స్ కూడా రావట్లేదు. చాలా బాధగా ఉంది కొద్దిగా. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలి గైస్, లేకపోతే మన ఛానల్ రన్ చేయడం చాలా కష్టం. ఇక్కడైతే మన స్టాప్ లేదు, ఓబులవారిపల్లి స్కిప్పింగ్ చేస్తున్నాం. స్కిప్పింగ్ ది ఓబుల స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ అయితే లేదు స్టేషన్ కాబట్టి మన ట్రైన్ అయితే స్లో అయింది. ఇంకా సిగ్నల్ అయితే వల్లేదు మన దానికి కనిపిస్తుందని రెడ్ సిగ్నల్. నాకు తెలిసి స్టాప్ అవుతుంది అనుకుంటున్నా ఈ స్టేషన్లో, ఓబులవారిపల్లి. నైట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. స్పీడ్ మాత్రం అవాంతకంగా ఉంది. వామో వామో, ఏ స్పీడ్ నాయనా ఇది, 110 120 కొట్టేస్తున్నాడు. కోడూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్టేషన్లో స్లో అయింది మా ట్రైన్ అయితే, కోడూరు రైల్వే స్టేషన్లో. టైం వచ్చేసి 7:16 అయింది. బాయ్ బాయ్ కోడూరు రైల్వే స్టేషన్. కోడూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం, స్టాప్ అయితే లేదు ఇక్కడ. ఈ ట్రైన్ కోసం దాదాపు 1/2 అవర్ ఇక్కడే ఆపేశారు, రేణిగుంట క్యాబిన్ స్టేషన్ ముందే. లేకపోతే ఈ పాటికి తిరుపతి చేరుకునే వాళ్ళం. లోపల సిగ్నల్, ఇది ఒక ట్రైన్ వల్ల ఇంత లేట్ అయింది మనకి. ఈ ట్రైన్ ఏదో తెలియదు, దీనివల్ల మనల్ని అయితే ఇక్కడ స్టేషన్ బయటే ఆపేశారు. దాదాపు 1/2 అవర్ అయితే ఇక్కడే లేట్ అయింది మన ట్రైన్. అంతా బాగా కవర్ చేసుకుంటూ వచ్చింది అనుకుంటే లాస్ట్ మూమెంట్లో రేణిగుంట క్యాబిన్ స్టేషన్ అవతలే ఆపేసింది. మిగతా స్టేషన్ అన్ని ఆన్ టైం కన్నా ముందే చేరుకుంది, ఇది ఒక స్టేషన్లోనే 1/2 అవర్ లేట్. 8:10 కల్లా మనం తిరుపతి స్టేషన్లో దిగేవాళ్ళం, ఈ పాటికి స్టేషన్ చేరుకునేవాళ్ళం. ఇప్పుడు దాకా 390 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం, ఇంకొక 10 కిలోమీటర్స్ తిరుపతికి వస్తుంది. దాదాపు 1/2 అవర్ లేట్ అయింది క్రాసింగ్ ఉండడం వల్ల, లేకపోతే ఈసారికి మన డెస్టినేషన్ తిరుపతికి అయితే చేరుకునే వాళ్ళం. క్రాసింగ్ ఉండడం వల్ల లేట్ అయింది. రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాం. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. ఇప్పటి వరకు 390 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం. మన సౌత్ స్టేషన్ నుంచి కాకుండా మన కర్నూలు నుంచి రేణిగుంట వరకు 390 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్ చేరుకుంటాం తిరుపతికి. ట్రైన్ ఆపి ఇప్పటికే 1/2 అవర్ అయింది, చిరాకు వస్తుంది అసలు. అంతా జర్నీ అంతా ఓకేలే కానీ లాస్ట్ 3 స్టాప్స్ నుంచి చిరాకేస్తుంది. ఒక్కో స్టేషన్లో దాదాపు 1/2 అవర్ అయితే డిలే చేస్తున్నారు. రేణిగుంట జంక్షన్, రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఇంకెంతసేపటి బయలుదేరుతుందో మన ట్రైన్. 8:10 తిరుపతిలో అయితే ఉండాలి, ఇది అఫీషియల్ టైం ప్రకారం. దాదాపు 32 మినిట్స్ అయితే డిలే అయింది ఇప్పటికే. ఇంకా మా ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే రాలేదు, ఇంకెంత టైం పడుతుందో సిగ్నల్ రావడానికి. చిరాకు వస్తుందబ్బా.
సో ఫైనల్ గా మన డెస్టినేషన్ తిరుపతికి అయితే చేరుకున్నాం. దాదాపు 1 అవర్ లేట్ అయింది. 8:30 లోపల రావాల్సిన ట్రైన్ 9:10 అలా చేరుకుంది. ఏం చేద్దాం, చిరాకేసింది లాస్ట్ మూమెంట్ లో. తిరుపతికి రావడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ ట్రైన్లో జర్నీ చేశారో కామెంట్ చేయండి. తిరుపతికి చేరుకున్నాను. అలాగే ఫైనల్గా తిరుపతి అయితే చేరుకున్నాం. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంతేనా? బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫైనల్ గా మన డెస్టినేషన్ తిరుపతికి అయితే చేరుకున్నాం. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. షైనింగ్ ఆఫ్, బై బాయ్.